వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. అమ్మవారిపేట తల్లుల గద్దెల ప్రాంగణంలో క్షేత్రస్థాయి పర్యటన. బల్దియా పరిధి 44వ డివిజన్ అమ్మవారిపేటలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఈ నెల 21 నుండి జాతర జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేయాల్సిన ఏర్పాట్ల కోసం శుక్రవారం హనుమకొండ అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, బల్దియా ఉన్నతాధికారులు, హనుమకొండ జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి పాల్గొన్న ఇన్ఛార్జ్ కమిషనర్ సమర్థవంతంగా నిర్వహించటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలని, శానిటేషన్తో పాటు త్రాగునీటి వసతి కల్పించాలని, లైటింగ్ ఏర్పాట్లు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ జలగం అనితా రంజిత్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, బల్దియా అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్, ఆర్డీఓ రమేష్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఖాజీపేట తహసీల్దార్ బావు సింగ్, ఈఈ సంజయ్ కుమార్, డిఈ సంతోష్ బాబు, కమిటీ సభ్యులు రామ్దేవ్, ఆవునూరి కుమార్, బైరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కొన్నిసార్లు కూడా మొబైల్ టైల్ వేసేది పెట్టింది. మేడం కూడా మీతో ఉంటారు. ఇది ఏమైనా దారి ఇష్యూ ఉందా మీకు? ట్రాఫిక్ లాస్ట్ టైం ఇలా చేశారు 2 years ముందే పెట్టింది. అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతర మనకు ఎప్పుడు మేడారంలో జరుగుతున్న సమయంలోనే సేమ్ అవే తేదీలలో ఇక్కడ కూడా ఈ సంవత్సరము ఫిబ్రవరి 21 నుండి 24 జరుపుకుంటున్నాం. జిల్లా అడ్మినిస్ట్రేషన్ పరంగా నేను, నాతో పాటు మేడం ఏసీఎల్బీ మేడం గారు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీని మేడం, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ అండ్ డిప్యూటీ కమిషనర్, మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ గతంలో ఉండబడిన మేనేజ్మెంట్ చేసిన స్థానికుల సలహాలతో ప్రకారంగా అక్కడ కావలసిన ముఖ్యంగా 4 రకాలు: శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ మెడికల్ అండ్ హెల్త్ కండిషన్ సంబంధించిన ఎటువంటి ఇబ్బంది రాకుండా కావాల్సిన ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ రషీద్ గారి ఆధ్వర్యంలో జరగబోతున్నాం. మళ్ళీ తదుపరి రాబోయే రోజుల్లో కూడా వారితో పాటు మున్సిపల్ టీం, రెవెన్యూ ఆర్డీఓ అండ్ తహసీల్దార్ వీళ్ళంతా కూడా ఇప్పుడు హాజరైనారు. వారికి సూచనలు జారీ చేయడం జరిగింది. ఆ ప్రకారంగా అక్కడ హాజరవుతారు. గతంలో కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఈ జాతర సక్సెస్ఫుల్ చేసిన అనుభవం మన మున్సిపల్ అధికారులకి, తర్వాత రెవెన్యూ అధికారులకు ఉంది. వాళ్ళనే ఇక్కడ మళ్ళీ మనము డిప్యూట్ చేస్తూ ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది జరగకుండా వస్తున్న భక్తులందరికీ కావాల్సిన ఏర్పాట్లు జిల్లా యాజమాన్యం పరంగా చేయడానికి జిల్లా కలెక్టర్ గారు, మేడం గారు ఆధ్వర్యంలో తగు సూచనలు మళ్ళీ చేయడం, మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇంకా కావాల్సిన విధంగా ఏర్పాట్లు కూడా చేస్తాం. థ్యాంక్ యూ.